వొకాబులరీలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డూ ప్లే అ క్రూషియల్ రోల్. ఇది మీకు కూడా తెలుసు. మోర్ ఓవర్ వీ ఆర్ కవరింగ్ దీస్ ఇన్ అ చంక్స్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్. అండ్ ఇక్కడ రెండు విషయాలు గుర్తుండాలండి. వీ ఆర్ వాట్ ఇస్ దిస్ డూయింగ్ దీస్ ఇన్ అ వెరీ ఫాస్టర్ పేస్ యట్ వెరీ క్వాలిటేటివ్లీ. అండ్ బికాస్ మీరు ఒకటి 1.5 స్పీడ్లో చూస్తారు, రెండోది మీరు 5 to 6 minutesలో 10+ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కవర్ చేస్తారు, అండ్ దట్ టు విచ్ ఆర్ వెరీ మచ్ అప్డేటెడ్. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ start the session now. Jump on the bandwagon. Jump on the bandwagon అంటే సింపుల్, టు జాయిన్ అన్ యాక్టివిటీ దట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. ఏదైతే ఏ యాక్టివిటీ అయితే పాపులర్ అయిందో ఆ పాపులర్ యాక్టివిటీలో నేను జాయిన్ అవుతాను. సపోజ్ బుద్ధిజం, రైట్, బుద్ధిజంలో జాయిన్ అయ్యా. ఎందుకంది అప్పటికి అది పాపులర్ అనుకుందాం. నెక్స్ట్ జైనిజం అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నేను బుద్ధిజం వదిలేసి మళ్ళీ జైనిజం జాయిన్ అవుతా. ఇట్ ఈస్ వాట్, ఏదైతే పాపులర్గా ఉంటుందో, ఏదైతే మోస్ట్ పాపులర్ అవుతుందో దాన్నే నేను జాయిన్ అవుతా, అలాంటి యాక్టివిటీని జాయిన్ అవుతా. అలాంటి యాక్టివిటీని జాయిన్ అయ్యేదాన్ని నేను ఐ యామ్ జంపింగ్ ఇన్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం. సో వెన్ ఐ స్విచ్ ఓవర్ టు ద వెరీ పాపులర్ యాక్టివిటీస్, రైట్, దెన్ ఐ యామ్ జంపింగ్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. దట్స్ ఇట్ అప్. నెక్స్ట్, జంప్ ద గన్, రైట్. జంప్ ద గన్ అంటే ఏంటి? యాక్ట్ బిఫోర్ ద ప్రాపర్ ఆర్ అప్రోప్రియేట్ టైం, రైట్. సపోజ్ పొద్దున్నే నిద్ర లేవాలి, మనం మామూలుగా ఎర్లీ యాక్టివిటీస్ చేసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి, రైట్. దీనికి ప్రతిదానికి ఒక ప్రాపర్ ఆర్ అప్రోప్రియేట్ టైం ఉంటుంది. లేదు, ఒక పని చేయాలి, దానికి అప్రోప్రియేట్ టైం ఉంటుంది. ఆ అప్రోప్రియేట్ టైం కంటే ముందే ఎవరైనా యాక్ట్ అయితే దే ఆర్ జంపింగ్ ద గన్, రైట్. ఏదన్నా ప్రతి పనికి ఒక అప్రోప్రియేట్ టైం ఉంటుంది. ఆ అప్రోప్రియేట్ టైం కంటే ముందే ఎవరైనా యాక్ట్ అవుతున్నారు అంటే వాట్ ఇస్ దిస్, యా, ఆ ప్రోగ్రామ్ కంటే ఆర్ ఆ టైం కంటే ముందే యాక్ట్ అవుతున్నారంటే దే ఆర్ జంపింగ్ ద గన్. దట్స్ ఇట్, రైట్. చేయాల్సిన టైం కంటే ముందే యాక్ట్ చేస్తున్నారంటే దే ఆర్ జంపింగ్ ద గన్, అంతే. కీప్ అన్ ఐ ఆన్, మన ఒక కన్ను వాళ్ళ మీద పెట్టేసి ఉంచు అని అంటామా లేదా? దాట్ ఈస్ వాట్, టు వాచ్ ఆర్ మానిటర్ హిమ్ ఆర్ హర్ క్లోజ్లీ ఆర్ దట్ యాక్టివిటీ క్లోజ్లీ. ఒక కన్ను అక్కడ ఉంచేసి ఉండు అని అంటామా లేదా? దాట్ ఈస్ వాట్ కీప్ అన్ ఐ ఆన్ అని అంటే, టు వాచ్ ఆర్ మానిటర్ క్లోజ్లీ. దిస్ యు నో దిస్. నెక్స్ట్, కీప్ ద వుల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్. కీప్ ద వుల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్ అని అంటే సింపుల్. ఇక్కడ వుల్ఫ్ అని అంటే అప్పులు, వాట్ ఇస్ దిస్, అప్పులు అడిగేవాడని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇతను ఏం చేయాలి? అవే ఫ్రమ్ ద డోర్ పెట్టుకోవాలి. వుల్ఫ్ అని అంటే ఇక్కడ అప్పు తిరిగి అడిగేవాళ్ళు, రైట్. టు అవాయిడ్ పవర్టీ ఆర్ ఫైనాన్షియల్ హార్డ్షిప్, రైట్. అప్పులు ఎవరు అడుగుతారు? అప్పు తీసుకున్నవాడే అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? మనం తీసుకుంటేనే అడుగుతాడు. సో అతన్ని దూరం పెట్టాలి అని అంటే యు ఆర్ అవాయిడింగ్ పవర్టీ ఆర్ యు ఆర్ అవాయిడింగ్ యువర్ ఫైనాన్షియల్ హార్డ్షిప్. అండ్ నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీకు ఎవరైనా ఫైనాన్షియల్ హార్డ్షిప్స్లో ఉన్నారు అండ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్, then what becomes important for you is simple: right effort and right time. Now time important. Keep the wolf away from the door అనంటే అప్పుల బాధల నుంచి దూరంగా ఉండడం, ఫైనాన్షియల్ హార్డ్షిప్ని అవాయిడ్ చేయడం, పావర్టీని అవాయిడ్ చేసేదాన్ని కీప్ ద వుల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్. నెక్స్ట్, కిక్ ద బకెట్, అయిపోయి ఎక్స్పైర్ అయిపోవడం, బకెట్ తన్నేసాడు అంటారు కదా, అదే. నెక్స్ట్, కిల్ 2 birds with 1 stone. ఇదేమంటారు కదా, ఒక్క రాయికి రెండు పిట్టల, ఒక రాయికి 2 పిట్టల. సో ఇక్కడ ఒక రాయికి 2 పిట్టలు అన్నట్టు. కిల్ 2 birds with 1 stone అని అంటే టు అకంప్లిష్ 2 things at once with a single action. ఒక్క పనితో మీరు 2 కార్యాలు, వర్క్స్ అనేటివి కంప్లీట్ చేస్తున్నారు అని అంటే దెన్ యూ ఆర్ కిల్లింగ్ 2 birds with 1 stone. ఒక్క రాయితో 2 పిట్టలు కొడుతున్నారు అన్నట్టుగా. అంతే సింపుల్. ఒక యాక్షన్ చేసి మీరు 2 పనులు పూర్తి చేస్తున్నారు అనేసి అన్ని చెప్పడానికి మనము ఈ ఈడియం అండ్ ఫ్రేజ్ ఆర్ ఈడియం వాడతాం. దిస్ యువర్ ఆల్ నో దిస్. ఇది మీకు తెలిసిందని మెదగా నో ద రోప్స్. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ ప్రొసీజర్స్, రైట్. మీరు ఫారిన్కి వెళ్తారు, ఫారిన్కి వెళ్ళిన వెంటనే మన ఇండియాలో డ్రైవ్ చేసినట్లు డ్రైవ్ చేయగలరా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ హ్యావ్ టు నో ద రోప్స్ వెన్ యూ go to foreign and want to drive a car. So you have to have some experience of some appropriate procedures that which need to be followed when you act for that. And that procedures, knowing that procedures are or is known as know the ropes. ఆ ప్రొసీజర్ని తెలుసుకోవడానికి know the ropes అనే ఇడియంతో చెప్తాం. దట్స్ ఇట్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏ ఒక్క రాయిని మీరు, వాట్ ఇస్ దిస్, సపోజ్ మీరు ఎన్ని 10-20 రాళ్ళు ఉంటాయి, దాని కింద ఎక్కడో చిన్న మీ 1 రూపీ కాయిన్ వదిలి మర్చిపోయారు, పడిపోయింది. దెన్ యూ, వాట్ ఇస్ దిస్, యూ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అని అంటే ప్రతి ఒక్క చిన్న రాయిని తీసేసి మీరు తిప్పి చూస్తారు దాని కింద నా 1 రూపీ కాయిన్ ఏమైనా ఉందా అనేసి. దట్ మీన్స్ యూ ట్రై ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్,
రైట్? ఒకటి తీసుకోవడానికో, ఒకటి పొందడానికో, ఒకటి సాధించడానికో మీరు చేసే ద బెస్ట్ ఎఫర్ట్. మీరు ప్రతి ఒక్క ఛాన్స్‌ని తీసుకొని దాన్ని చేస్తున్నారు అనంటే యూ ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. రైట్? యూ ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. అంటే ఉన్న అన్ని ఆపర్చునిటీస్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. లేదా ఉన్న అన్ని పాసిబిలిటీస్‌ని మీరు వాడేస్తున్నారు. దెన్ యూ ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. దట్స్ ఇట్. లీవ్ యూ ఇన్ ద లర్చ్. రైట్? అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. అందరూ మనతో పాటు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకి ఇంకొకరి అవసరం ఉంటుందో, అప్పుడైతే ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతారో దెన్ హీ ఆర్ షీ హాస్ లెఫ్ట్ యూ ఇన్ ద లర్చ్. రైట్? అవసరం ఉన్నప్పుడు మాత్రమే వదిలేసే వాళ్ళని ఏమంటాము? దే దే హ్యావ్ లెఫ్ట్ యూ ఇన్ ద లర్చ్. వదిలేశారు అనంటే దే హ్యావ్ లెఫ్ట్ యూ ఇన్ ద లర్చ్. లీవ్ యూ ఇన్ ద లర్చ్ అనంటే అవసరమైన టైంలో వదిలేశారు అని చెప్పడానికి యూజ్ చేసే ఇడియం. రైట్? లీవ్ యూ ఇన్ ద లర్చ్. అవసరమైన టైంలో వదిలేశారు అని. దట్స్ ఇట్. రైట్? నెక్స్ట్, లెండ్ మీ యువర్ ఇయర్. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ సపోజ్ మీరున్నారు, నాకు చాలా బాధగా ఉంది. నేను వచ్చి మీ దగ్గర చెప్తా, బ్రో నాకు చాలా బాధగా ఉంది, కొంతసేపు నీ ఒక 5 మినిట్స్ నాకు టైం ఇవ్వగలవా అనేసి. అప్పుడు వాట్ షుడ్ ఐ టెల్ యూ? దట్ కెన్ యూ లెండ్ మీ యువర్ ఇయర్ ఫర్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ ఈస్ వాట్. అంటే ఏంటి? కెన్ యూ లిజన్ టు మీ కేర్ఫుల్లీ అండ్ సింపాథెటికల్లీ. అంటే కొద్దిగా వెన్ యూ లిజన్ టు మీ, ఇప్పుడు నేను చెప్తూ ఉంటా, అప్పుడు మీరేం చేస్తారు? మీరు వింటూ ఉంటారు. ఎట్లా? అవునా, అరెరే, సారీ, ఏం కాలేదులే, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అండ్ అవేంటది? సింపతి చూపిస్తూ ఉంటారు. సర్లే, ఏం కాదులే, నేనున్నాను కదా, సర్దుకుంటాయి, ఇలాంటివన్నీ. దో సింపతి దట్ విచ్ యూ షో. అండ్ వెన్ యూ లిజన్ టు దెమ్ కేర్ఫుల్లీ, దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ విచ్ ఇస్ యూ ఆర్ లెండింగ్ యువర్ ఇయర్. యూ ఆర్ లెండింగ్ యువర్ ఇయర్ టు సమ్వన్ ఎల్స్ హూ ఈస్ స్పీకింగ్. సో లెండింగ్ యువర్ ఇయర్ అనంటే యు ఆర్ లిజనింగ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ సింపాథెటికల్లీ. రైట్? ఓకే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. ఆ నెక్స్ట్ వీడియో లెసన్ కూడా నెక్స్ట్ వెంటనే వచ్చేస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్ అప్. అండ్ అగైన్ దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ. మోస్ట్లీ నేను ఈవినింగ్ అప్లోడ్ చేసేకి చూస్తాను, ఎందుకంటే వెంటనే అంటే మీకు కూడా ఇబ్బంది. సో దిస్ ఇస్ ఇట్. గుడ్ డే.